హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నా ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగా చదువుతున్నారా? సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారా? ఇంకా 70 డేసే ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్కి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నేను కూడా కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నా, అయినా మీకోసం వీడియో చేస్తున్నాను అనమాట. ఈ ఎకానమీ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్, అందరికీ తెలుసవి చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి అనమాట. ఖచ్చితంగా 50 క్వశ్చన్లు అయితే తప్పకుండా వస్తాయి మన క్లాసెస్ నుంచే. సో కరెంట్ అఫైర్స్ అవి కూడా కొంచెం కవర్ చేస్తాం కాబట్టి అంత నమ్మకంగా చెప్తున్నాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే నెంబర్ కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. నెక్స్ట్, సార్ మాకు అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి రివిజన్ కావాలి, ఇంపార్టెంట్ ఏరియాస్ వరకు చెప్పండి అంటే ఆ కోర్స్ కూడా జరుగుతుంది. ఆ కోర్స్ కేవలం 500 రూపీస్కే జరుగుతుంది. ఆ రెండు కోర్సుల్లో చాలా అద్భుతమైన కోర్సెస్ అనమాట. ఫుల్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ రివ్యూస్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టున్నాను, చూసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్, నేను ఈ సండే కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో మెయిన్గా మనం చూసినట్లయితే సార్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ మనం ఎక్కడ చదవాలంటే ఎస్ఎన్టీలో, ఎకానమీలో మెయిన్ ఎక్కువ చదవాలి. అలానే పాలిటీలో కూడా కొన్ని ఉన్నాయి. సో వాటి మీద ఫోకస్ చేయండి, ఓకేనా? నెక్స్ట్, ఎక్సెప్షన్ ఏరియాస్ చూసుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ ఏరియాస్. నెక్స్ట్, ఎయిర్ పొల్యూషన్ గురించి ఒక చిన్న డిస్కషన్ చేస్తాను చూడండి. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోయింది. మనకి టైప్స్ ఆఫ్ పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్లో ఆ యూనిట్లో 4th యూనిట్లో మనకి టాపిక్ ఉంది. సో ఎయిర్ పొల్యూషన్ మీద క్వశ్చన్లు అడగచ్చు. సో ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మెయిన్ కారణం ఏంటంటే అక్కడున్న వెహికల్స్ కానీ, లేదా పంజాబ్ హర్యానా అక్కడున్న స్టబుల్ బర్నింగ్ కానీ, ఇవే మెయిన్ కారణాలు అనమాట. సో దానికోసం అని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ఫస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి కేటగిరీస్ ఉంటాయి. అంటే సివియరా, వెరీ సివియరా, లేకపోతే ఎలా అని చెప్పి 6 ఉంటాయి. వాటిల్లో ఏది అంటే వెరీ పూర్ కేటగిరీ ఉంది, 200 పైన ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది. సో దానికోసం మనం వెంటనే మెజర్స్ తీసుకోవాలి. టాప్లో వరల్డ్లో కల్లా మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో టాప్ 10లో కూడా ఉంది మన ఢిల్లీ. సో అంత వరస్ట్ కేసులో ఉంది. సో యాక్షన్స్ తీసుకుంటున్నారు. సో గ్రేడెడ్ రెస్పాన్సిబుల్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి, GRAP అని చెప్పేసి, దాని ప్రకారం స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అలా ఉంటాయి. సో ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి ఏం చేస్తుందని చెప్పేసి అది చూసుకోవాలి. దీంట్లోనే మనకు వచ్చేది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, CPCB అని చెప్పి స్టాచ్యుటరీ బాడీ ఫామ్ అయింది. సో ఇది కూడా ఇక్కడ మెయిన్ పాత్ర పోషిస్తుంది అనమాట. నెక్స్ట్, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనమాట, CAQM. ఇది కూడా ఓన్లీ ఢిల్లీ NCR రీజియన్, అంటే అడ్జాయినింగ్ స్టేట్స్ పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఈ కూడా వాళ్ళ మెజర్స్ అక్కడ తీసుకుంటూ ఉన్నారు. సో క్వశ్చన్స్ అనేవి ఎయిర్ పొల్యూషన్ మీద ఖచ్చితంగా రావచ్చండి. ఎందుకంటే ఈ యొక్క ఢిల్లీలో చాలా విపరీతంగా న్యూస్లో కూడా ఉందన్నమాట. సో ఆ టాపిక్ మీద కొంచెం ఫోకస్ చేయండి క్లియర్ కట్గా. సో ఇలాంటివన్నీ చాలా చెప్తామండి క్లాసెస్ అంటే ఊరికే ఏం కాదు, ఇలాంటి ఎన్నెన్నో చెప్తాం. కరెంట్ అఫైర్స్తో పాటు మీకు అర్థమయ్యే విధంగా నీట్గా అన్ని డీటెయిల్గా చెప్తాం అనమాట. సో మీరు డైలీ ఏంటంటే క్లాసెస్ వింటూ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యంటే చాలా మంచి మార్క్స్ స్కోర్ చేసుకుంటారు, ఓకేనా ఫ్రెండ్స్? వెంటనే ఎకానమిక్ క్లాసెస్ కానీ, ఇలాంటి కాన్సెప్ట్ క్లాస్ కానీ అన్నీ ఫుల్ లెంత్లు, అంటే ఫుల్ లెంత్ అని కాదు, మొత్తం ఇంపార్టెంట్ ఏరియాస్ వరకు అవన్నీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే నా నెంబర్కి మెసేజ్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకోసమే ఉన్నాయన్నమాట క్లాసెస్. సో ఈ యొక్క ఇంపార్టెంట్ డేస్ 70 డేసే ఉన్నాయి కదా, డూ ఆర్ డే సిచ్యువేషన్స్ టైప్. అంటే ఎగ్జామ్ ఇది మెయిన్ అనుకోండి, ఇంక మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ వస్తుందో లేదో మనకు తెలియదు. సో దీంట్లోనే ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.